హలో అండి. నేను మీ రాజీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంతలా సపోర్ట్ చేసిన నా సబ్స్క్రైబర్స్కి ఇంకా వ్యూవర్స్కి, మన ఛానల్కి 1+కి సబ్స్క్రైబర్స్ అయ్యారండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాతో ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటూ మీ రాజీ. ఈ వీడియోని నేను కంటిన్యూ చేస్తున్నాను. 1+కి సబ్స్క్రైబర్స్ అయినందున నేను సెలబ్రేషన్ కోసం అప్పటికప్పుడు ఈ స్వీట్ తయారు చేసుకున్నామండి. మీకు కూడా షేర్ చేయాలని దీన్ని మీకు షేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. మా సెలబ్రేషన్లో ఇది చాలా హ్యాపీని ఇచ్చిందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. ఒక కప్పు బొంబాయి రవ్వలో ఒక ఇలాచీ వేసుకొని పౌడర్లా చేసుకోవాలండి. చూడండి, ఇలా పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకున్నాను. ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల పాలు వేసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకుంటారో అదే కప్పుతో పాలు వేసుకోండి. 2 కప్పుల పాలు వేసుకున్న తర్వాత ఇది కొంచెం మరుగు వచ్చిన తర్వాత దీనిలో ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలండి. పౌడర్ వేసుకుంటున్నాను, కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకున్నాను. ఈ 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా బొంబాయి రవ్వ మిక్చర్, దాన్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇది వేసుకున్న తర్వాత. అప్పుడు ఉండలు లేకుండా మంచిగా కుక్ అవుతుంది. వెంటనే తిప్పేస్తే మనకి ఉండలు కట్టకుండా చూడండి ఇలా బాగా కుక్ అవుతుంది. ఇది వెంటనే దగ్గర అయిపోతుందండి. సో ఇది బాగా దగ్గర అయిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటూ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి ప్యాన్ నుంచి అది సపరేట్ అయిపోతుంది కదా. ఈ స్టేజ్ వచ్చేంత వరకు మనం దాన్ని ఇలా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకుందాము. తర్వాత షుగర్ సిరప్ కోసం కళాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. కళాయి పెట్టుకొని 1 కప్పు షుగర్ వేసుకున్నాను. ఇందులో అరకప్పు వాటర్ వేసుకొని పాకంలాగా చేసుకోవాలండి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయి మనకి స్టిక్కీగా కొంచెం స్టిక్కీ పాకం వచ్చేంత వరకు దీన్ని ఉంచుకోవాలి. షుగర్ మెల్ట్ అయిపోయింది చూడండి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూను యాలకుల పొడి వేసుకుందాము. షుగర్ అంతా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో నేను ఒక 1/2 స్పూను యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఇలాచీ పౌడరు వేసేసుకోవాలి 1/2 స్పూను. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఇది స్టిక్కీగా మనం వేళ్ళతో ఇలా చూసినప్పుడు స్టిక్కీగా వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్టు. చూడండి, ఇలా కొంచెం అంటుకుంటున్నట్టుగా స్టిక్కీగా వచ్చింది కదా, పాకం రెడీ అయిపోయినట్టే. మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా బొంబాయి రవ్వ మిక్చర్, దీనిలో పించ్ ఆఫ్ బేకింగ్ సోడా అండి, చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని చేతితో ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా మెత్తగా చేసుకోవాలండి. అప్పుడు మనకి బాల్స్ చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి, పగిలిపోకుండా విడిపోకుండా. అందువల్ల చేతితో మెత్తగా మెదుపుకోవాలి. ఒక 5 నిమిషాలు పడుతుందండి. ఇది చక్కగా నీట్గా చేసేసుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ పట్టింది నాకు. 5 మినిట్స్లో ఎంత స్మూత్గా రెడీ అయిపోయిందో చూసారు కదా, మనకి మంచిగా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం బాల్స్లా చేసుకొని షేప్స్ మీ ఇష్టం అండి. స్క్వేర్స్ చేసుకోవచ్చు, ఓవెల్స్ చేసుకోవచ్చు. నేను ఈ షేప్స్ చేస్తున్నాను, ఓవెల్ షేప్లో చేస్తున్నాను. మీరు స్క్వేర్స్ అయినా చేసుకోవచ్చు అండి. చూడండి, ఈ షేప్లో చేసుకొని అన్నీ రెడీ చేసేసుకుందాము. వెంటనే చేసేసుకుంటే పిండి మనకి డ్రై అవ్వకుండా ఉంటుందండి. సో డ్రై అవ్వకముందే ఇలా వెంటనే చేసేసుకుంటూ ఉండాలి. మీరు డ్రై అవుతుంది అన్న టైంలో కొంచెం చేతులకి నెయ్యి అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఇలా రెడీ చేసేసుకొని 2 నిమిషాలు మూత పెట్టేశానండి, పక్కన పెట్టేశాను. ఈలోపు మనకు ఆయిల్ హీట్ అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత వెంటనే లో ఫ్లేమ్ పెట్టేసి ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా వేయండి. వేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. వేసిన వెంటనే గరిటె పెట్టి కదిలించొద్దండి. కదిలిస్తే అవి విడిపోతాయి, గరిటెకి అంటుకుపోవడం విడిపోవడం జరుగుతుంటుంది. వెంటనే గరిటె పెట్టి కదిలించొద్దు. వేసిన వెంటనే కదిలించకుండా ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే మనకి మంచిగా ఆయిల్లోకి ఫ్లోట్ అవుతాయి. ఫ్లోట్ అయిన టైంలో అప్పుడు గరిటె పెట్టి కలుపుకోవాలి. చూసారా, నేను ఆయిల్లో కొంచెం వేసిన తర్వాత వెంటనే లో ఫ్లేమ్లో పెట్టేశాను, గరిట పెట్టకుండా ఉన్నాను. చూశారు కదా, మంచిగా ఆయిల్లో ఫ్లోట్ అయిన తర్వాతే గరిట పెట్టి నేను వీటిని కదిలించాను. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఈ రంగు వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ చూసారు కదా, లేత బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వీటిని వెంటనే షుగర్ సిరప్లో వేసేసుకుందాము. ఇలా వెంటనే పంచదార పాకంలో వేసేసుకోవాలి. అన్నిటినీ పంచదార పాకంలో వేసుకుని 5 నిమిషాలు ఉంచుకుంటే మంచిగా ఆ పంచదార పాకం మొత్తం లోపల వరకు పీల్చుకుంటున్నాయండి. పీల్చుకొని చాలా బాగుంటాయి. ఇలా ఒక 5 మినిట్స్ వీటిని 5 to 10 మినిట్స్ వదిలేసేయండి. అలా లిడ్ పెట్టేసి వదిలేస్తే మనకి చక్కగా లోపలి వరకు పాకం పీల్చుకొని చాలా బాగుంటాయండి. చూసారు కదా, పైన కొంచెం క్రిస్పీగా లోపల జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు వెంటనే ఇది చేసుకోవచ్చండి. ఈజీగా అయిపోతుంది. 15 to 20 మినిట్స్లో మీకు రెడీ అయిపోతుంది. నాకు సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్కి ఇంకా సబ్స్క్రైబర్స్ అందరికీ నా కృతజ్ఞతలండి. మీరు ఎప్పుడు ఇలానే నాకు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.